ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రధాన ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. పురస్కరించుకొని వైష్ణవాలయాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. వేకువజాము నుంచి ప్రధాన ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని టీటీడీ దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు ఏ విధంగా భక్తుల రద్దీ ఉందనేది. ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని ప్రధాన ఆలయంలోని స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో ఏ విధంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయో ప్రస్తుతం ఇదే దేవస్థానాల్లో కూడా అంతే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అయ్యగారు ఉన్నారు. అయ్యగారు, స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వారం దర్శించుకుంటే ఎటువంటి మేలు జరుగుతుంది, ఎక్కడ పూజాది కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారు? పర్వదినాలన్నిటిల్లోనూ ఏకాదశి బహు ఉత్కృష్టమైనది. ఎందుకయ్యా అంటే శంఖుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపి వేదాలన్నిటినీ తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇవ్వటం జరిగింది. ఆ బ్రహ్మగారికి ఇచ్చినటువంటి రోజే ఏకాదశి అని చెప్తారు. ఆ ఏకాదశి రోజున చేసినటువంటి ఆ వేదం కానీ ఆ యొక్క దర్శనం కానీ మనం దర్శించుకుంటే మరుజన్మ లేకుండా ముక్తి అని చెప్పేసి మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది. అదే ప్రకారంగా